24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తారా? రైతు బంధు పథకాన్ని రద్దు చేస్తారా? ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను, కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను గుర్తు చేస్తూ సాంకేతికపరమైన అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేసినాము. అందులోకి వెళ్ళి తమకు అవసరమైనంత ఒక చిన్న అంశాన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద కట్ చేసి రాజకీయ ప్రయోజనానికి వినియోగించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. దీనికి ఐటీ శాఖ మంత్రి అతి తెలివితేటలు ప్రదర్శించి ఐటీ రంగంలో తనకు ఉన్న నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి నేను మాట్లాడిన దాన్ని రకరకాలుగా చిలువలు పలువలుగా చేసి ప్రజలకు అపోహలు కలిగించే ప్రయత్నం కేటీఆర్ గారు చేసిండ్రు. ఏం చేసిన దాన్ని వదిలేసి వీళ్ళ ఫామ్ హౌస్లలో 100 ఎకరాల ఫామ్ హౌస్లలో వీళ్ళు 20-30 కరెంటు మోటార్లు పెట్టి 100 ఎకరాలను పారించుకున్న దాన్ని అంతా కప్పిపుచ్చుకొని వీళ్ళకి కావాల్సిన పరిశ్రమలు విద్యుత్తు చౌర్యానికి పాల్పడి పేద ప్రజలు కట్టిన బిల్లులు పోను మిగిలినంతా ఉచిత విద్యుత్తులో రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న ప్రకారము 20,000 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే 2,000 కోట్ల యూనిట్లు, 2,000 కోట్ల యూనిట్లు నేను రైతులకు ఉచితంగా ఇస్తా అంటుండు. దీన్ని రూపాయలలో కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు 24 గంటల ఉచిత విద్యుత్తు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా అని చెప్తుంది. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశము అమెరికాలో కానీ ఇక్కడ కానీ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు. ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు. ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు వాడుకుంటుండు. 24 గంటలు విద్యుత్తు ఉచితంగా ఇస్తే 16,000 కోట్లు అవుతుంది. సామాన్య రైతులు ఉన్న ఏరియాలో 8 గంటలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌస్లు ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడానికి చంద్రశేఖరరావే కారణం. కాళేశ్వరం పేరు మీద 1,49,000 కోట్ల రూపాయల ద్వారా 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రశేఖరరావే కారణం. చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడతామని కట్టక ప్రజలు మోసం చేసినందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద నువ్వు దోపిడీకి పాల్పడ్డావు, అందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాము. దళితులను మోసగించినందుకు, దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్నందుకు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రశేఖరరావు. డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చంద్రశేఖరరావును వదిలిస్తాం. అదే కాంగ్రెస్ విధానం. ఉచిత విద్యుత్తును రద్దు చేయడం చంద్రశేఖరరావు కాదు, తెలంగాణ ప్రజలకు భారంగా మారిన నీ అవినీతిని రద్దు చేస్తాం. ఉచిత విద్యుత్తు ముసుగులో సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు, దాన్ని రద్దు చేస్తాము. దేన్ని కప్పిపుచ్చడానికి దేనికి రోడ్డెక్కిండ్రు మీరు? నిన్న కరీంనగర్లో ఆయన గుమ్మి కింద పందికొక్కులాగా ఉంటాడు, బాగా గుమ్మిలో జొన్నలు తిన్న పందికొక్కు బలుస్తుంది చూడు, అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తల ఉరి తీస్తాడంట. మిమ్మల్ని ఉరి కాదు, కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి. మిమ్మల్ని ఉరి తీస్తే తొందరగా చేస్తారు. అట్లా కాదు, ఎద్దుల బండికి ఎద్దులకు అచ్చోసిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా, మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు లేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు. దుక్కి దున్నిల పొలాలలో పలుగురాళ్ళలో మిమ్మల్ని, పల్లెరుగాయలు ఉన్న కాడ మిమ్మల్ని బట్టలు ఇప్పదీసి కాలుకు తాడు కట్టి ఎద్దుల కొమ్ము కట్టి ఆ ఎద్దులను ఉరికిస్తే అప్పుడు మీకు రైతు బాధ ఏందో తెలుస్తుంది.